8th, 9th, 10th ఇలా స్కూల్ ఏజ్లో ఉన్న పిల్లలందరూ ఎవరైనా ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ అందంగా కనిపిస్తే చాలు అదే లవ్ అనుకొని హగ్గులని కిస్సులని ఇలా అడిగిన ప్రతిదీ చెప్పుకోలేనివి కూడా చేస్తూ ఉంటారు. నేను ఇక్కడ అందరి గురించి చెప్పట్లేదు కానీ కొంతమంది పిల్లల గురించి చెప్తున్నాను. అలా చేసినందువల్ల నెక్స్ట్ వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో మన సబ్స్క్రైబర్ ఇది మా ఏజ్ లో ఉన్న వాళ్ళందరికీ నువ్వే అర్థమయ్యేలా చెప్పు అక్క. ఇలాంటి నేచర్ నుంచి అట్లీస్ట్ కొంతమంది అమ్మాయిలైనా సేవ్ అవ్వాలి అని జాహ్నవి మనతో షేర్ చేసుకుంది. ఫస్ట్ అయితే కంప్లీట్ తన స్టోరీ వినండి, తర్వాత నేను చెప్పాల్సింది చెప్తాను. హలో అక్క, నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు ఒక అబ్బాయిని లవ్ చేశాను. ఆ ఏజ్లో నాకు అంత మెచ్యూరిటీ లేదు. అదే లవ్ అనుకొని ఒక అబ్బాయితో రిలేషన్షిప్లో ఉన్నా. ఫస్ట్లో అంతా బానే ఉంది. నేను తనని లవ్ చేసే ముందు వరకు కూడా అబ్బాయిలు మరీ ఇలా ఉంటారా అంటే ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్తో ఉంటారా అని తెలీదు. ఒక రోజు సడన్ గా కిస్ ఇవ్వమని అడిగాడు. అలా అడిగేసరికి మొహం మీదనే నో అని చెప్పా. తరువాత అంత నార్మలే అయిపోయింది. కానీ నాకు ఎందుకో అలా అడిగేసరికి ఆ ఇన్సిడెంట్ నుంచి బయటకు రాలేకపోయా. ఇంకా ఎందుకులే మంచిది కాదు అనిపించి అందులో నా పేరెంట్స్ చదువుకోమని నమ్మకంతో నన్ను పంపిస్తే నేను ఇలా చేయడం కరెక్ట్ కాదు అనిపించి తనకి బ్రేకప్ చెప్పి ఏమైనా ఉంటే స్టడీస్ కంప్లీట్ అయ్యాక చూద్దామన్నాను. తను కూడా సరే అన్నాడు.